హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మా హనీ తల్లి క్యూట్ మూమెంట్స్ అనమాట. మా హనీ తల్లి అయితే 6వ నెల వచ్చిన 10 రోజుల దగ్గర నుంచి తనంతట తను ఓన్గా కూర్చోవడం అయితే స్టార్ట్ చేసిందండి. తను ఆల్రెడీ 5th మంత్ ఎండింగ్ అండ్ 6th మంత్ స్టార్టింగ్లోనే ఒక కాలు మీద ఒక ముడ్డి మీద కూర్చోవడం అయితే స్టార్ట్ చేసింది. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంక ఇప్పుడైతే మా హనీ తల్లి అయితే తనంతట తాను ఓన్గా పూర్తిగా అయితే కూర్చుంటుందండి. పూర్తిగా కూర్చొని 2 చేతులు వదిలేసి ఇంకా ముందుకే కాసేపు కూర్చుంటుంది, పలకరిస్తుంది కూడా, భలే క్యూట్గా పలకరిస్తుంది. నేను అవి కూడా వీడియోలు తీశాను, ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే తను కూర్చోడానికి ట్రై చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను వీడియో తీశాను మీకు చూపిద్దామని చెప్పేసి. నేనేంటంటే ఇంక ఇలా హనీ క్యూట్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి మన వాయిస్ ఓవర్ ఎందుకులే, పాపం దానికి కూడా ఏం బాగుంటుందిలే తన వీడియోకి మన వాయిస్ ఓవర్, మంచి పాటలు పెట్టి అప్లోడ్ చేద్దామని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అండి. కానీ యూట్యూబ్ మాత్రం పిచ్చిగా కాపీరైట్ ఇష్యూ వేస్తుంది అనమాట. ఏ పాట అన్నా పెట్టు, ఎలా అన్నా పెట్టు, అసలు మామూలుగా కాపీరైట్ వేయట్లేదు. అలా కాపీరైట్ పట్టడం వల్ల మనకైతే కొంచెం కూడా యూజ్ లేదండి. అసలు మనం ఛానల్ పెట్టిందే కొంచెం అదే కదండి, అందరూ ఒకటే కదా అనుకోండి. యూట్యూబ్ ఛానల్ పెట్టేది కొంచెం ఇన్కమ్ వస్తుంది అండ్ మనకు కూడా కొన్ని మెమరీస్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఫోన్లోనే కాకుండా యూట్యూబ్లో కూడా మనం పెట్టుకున్నామంటే డిలీట్ చేసే పని ఉండదు, స్టోరేజ్ ఎక్కువైతే అవ్వదు కదా. అలా అని చెప్పేసి అందరూ అలానే కదా ఛానల్ పెట్టుకునేది. ఇన్కమ్ సోర్స్గా చాలామంది ఛానల్స్ పెట్టుకుంటారండి. అది తప్పేం కాదు, మన కష్టానికి తగ్గట్టే ఫలితం వస్తుంది. మనం కష్టపడితేనే కదా ఎక్కడైనా ఫలితం వచ్చేది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మా హనీ తల్లి చూడండి ఎలా కూర్చుందో. తనంతట తను ఓన్గా కూర్చుంటుందండి. వీడియో తీసేటప్పుడు మాత్రం కొంచెం కష్టపడింది అనమాట. హనీ తల్లికి అయితే 6వ నెల వచ్చిన 6వ రోజుకి అన్నప్రాసన చేద్దాం అనుకున్నామండి. కానీ అప్పుడైతే మాకు కుదరలేదు, మాకు అంటు వచ్చిందండి. అదే చాలా ఏరియాస్లో మహిళ అంటారంట, నాకు ఇప్పుడే తెలిసింది. మేమైతే అంటు అని అంటామండి. అది రావడం వల్ల ఏంటంటే మాకు ఇంకా ఆ టైంలో అన్నప్రాసన చేయకూడదు కదా, గుడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు కదా. అందుకని చెప్పేసి అన్నప్రాసన అయితే లేట్ అయిందండి. అన్నప్రాసన అయితే మాకు నిన్న అయిపోయిందండి. మార్చి 16th సోమవారం రోజు మేము అన్నప్రాసన చేసేసాము. అవి కూడా వీడియోస్ కొన్ని రావాల్సినవి ఉన్నాయి నా ఫోన్లోకి రాగానే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను, చూడండి మీరు కూడా. చాలా ఫన్ ఉంటుంది అండ్ ఎంత క్యూట్నెస్ ఉంటుందంటే అంత క్యూట్నెస్ ఉంటుంది. క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అన్నప్రాసన అనమాట. అదైతే చాలా బాగుంటుంది, చాలా విషయాలు చెప్పాలి దాంట్లో. అది కూడా అప్లోడ్ చేస్తాను కమింగ్ సూన్. వీడియోలోకి వచ్చేస్తే హనీ తల్లి అయితే కూర్చుంది, చూసారు కదా. తను ఓన్గా కూర్చుంది. వీడియో తీసేటప్పుడు మాత్రం కొంచెం కష్టపడుతుందని చెప్పేసి నేను కొంచెం ఒక ఫింగర్ సపోర్ట్ అయితే ఇచ్చాను, దాంతో కూర్చుందనమాట. నువ్వు సపోర్ట్ ఇస్తేనే కూర్చుంది కదా, తను ఓన్గా కూర్చోలేదు కదా అనుకుంటారు కదా. అందుకని చెప్పేసి నేను ఇంకొక వీడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియోలో అయితే తనంతట తానే ఓన్గా కూర్చుంది, ఎవ్వరు సపోర్ట్ లేకుండా. నేనైతే కొంచెం కూడా సపోర్ట్ ఇవ్వలేదండి, తనే లేచి కూర్చుందనమాట. చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే జస్ట్ నా చేతులు అయితే అడ్డం పెడుతున్నాను అనమాట. అంటే వెనక గోడ ఉంది కదా, అది కాక మంచం పట్టెలు ఉంటాయి కదా, అవి ఇనప మంచం కదా, బాగా పడితే దెబ్బ తగులుతుంది అనేసి చెప్పేసి జస్ట్ అలా అడ్డం పెట్టాను అంతే. నేనైతే సపోర్ట్ కొంచెం కూడా ఇవ్వలేదు, తనే లేచి కూర్చుందనమాట. ఎంత క్యూట్గా కూర్చుందో కదా. నేను ఫొటోస్ కూడా కొన్ని క్లిక్ చేశాను, అవి కూడా యాడ్ చేస్తున్నా, చూడండి. 6వ నెలలోనే తనంతట తాను ఓన్గా కూర్చోవడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ దగ్గర పిల్లలు కూడా ఇలా ఎవరైనా కూర్చుంటే నాకు కామెంట్ చేయండి. మా హనీ తల్లి అయితే ఇంత ఫాస్ట్గా తన మైల్ స్టోన్స్ని రీచ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నా ఈ చిన్న యూట్యూబ్ జర్నీని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ ప్రియాంక. మీకు ఇంకా ఇలాంటి ఎన్నో ఫన్నీ అండ్ క్యూట్ మూమెంట్స్ కావాలంటే మా హనీ తల్లికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఒక్క వీడియో కూడా సొల్లు అస్సలు ఉండవండి. ఏదైనా యూజ్ఫుల్ అయ్యేది ఉంటేనే పెడతాను, లేదంటే కామెడీ లేదా ఫన్ క్యూట్ మూమెంట్స్ ఇలాంటివి మాత్రమే ఉంటాయండి. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్తూ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.